నిజమన్నా నిజం గూడూరు మండల పరిస్థితి అలా ఉంది. ఎంత కడుపు అంటే నేను హ్యాండిక్యాప్ని, నేను వ్యవసాయం చేస్తున్నా. వ్యవసాయం చేస్తుంటే పట్టించుకున్న నాదుడు లేడు. అది ముసలం మా 75 ఏళ్ళు మా అమ్మగారు. కలెక్టర్ గారు వచ్చి అర్ధరేతులు గారు ఏది పారిశుద్ధ్యం అని పాపం ఎన్నిసార్లు తిరుగుతుంటే కలెక్టర్ గారు పనిచేస్తున్నారు. కానీ కింద వ్యవస్థ వరస్ట్గా ఉందన్నమాట. ఒక విఆర్ఏ కానీ విఆర్ఓ కానీ అగ్రికల్చర్ అసిస్టెంట్లు కానీ ఒక్కరు కూడా న్యాయం చేయలేకపోతారు. నమస్తే అండి. మా తరటూరుపాలెం గూడూరు మండలం, కృష్ణా జిల్లా గూడూరు మండలం తరటూరుపాలెం గ్రామం అండి. నా పేరు కోన రామకృష్ణ, మా తండ్రి గారు కోన భాస్కరరావు అండి. నేను వ్యవసాయం చేసుకుంటూ గత 10 సంవత్సరాల నుంచి నివసిస్తున్నాను. మా తండ్రి గారి పొలం ఆన్లైన్లో ఎక్కుమని ఎన్నిసార్లు 2021 నుంచి తిరుగుతున్నా గూడూరు ఎంఆర్ఓ ఆఫీసులో పట్టించుకునే వాళ్ళు లేరు. ఎన్నిసార్లు తిరుగుతున్నా ఇదిగో అది కానీ పాపం ఎంఆర్ఓ గారు సర్వేర్ గారికి విఆర్ఓ గారికి చెబితే ఇంతవరకు దాన్ని ఎక్కించలేదు. మేము క్రాప్ లోన్ ఉంటే కట్టేస్తే అది లోన్ తీసుకుని వ్యవసాయం చేసుకుంటాకి మళ్ళీ వెళ్తే ఆన్లైన్లో పొలం కొంత రాలేదు బాబు అని అంటే బయట అధిక వడ్డీలు తీసుకొచ్చి ఈ వ్యవసాయం పనులు చేసుకున్నాం. మళ్ళీ సర్లేని ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతుంటే పని అవ్వట్లేదు. అక్కడ వాళ్ళు కొంతమంది అంటున్నారు లంచం ఇస్తే పని అవుతాయా అని చెప్పారు. అయితే ఎంత లంచం ఇవ్వాలో కలెక్టర్ గారికి పని ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్న బోర్డు పెట్టిస్తే మళ్ళీ అధిక వడ్డీలు తీసుకొచ్చి మేము అదే కట్టుకుని మళ్ళీ మా వ్యవసాయం గవర్నమెంట్ లోన్ తీసుకుని మేము వ్యవసాయం బయట బాకీలు తీసుకుందామని చెప్పి తిరుగుదామని కలెక్టర్ గారికి అందించుకుందామని చూడండి. నేను హ్యాండిక్యాప్ ఎన్నిసార్లు తిరిగినా కూడా పని అవ్వట్లేదు. నేను నా పొలంతో నేను కౌలు పొలం చేస్తాను. ఆ పొలం ఏమో ఆన్లైన్లో ఎక్కించట్లా. దాన్ని కొనాలంటే కింద సంవత్సరం 1700 రూపాయల 50 రూపాయల ధాన్యాన్ని మిల్లుకి సచివాలయం వాళ్ళు రెవెన్యూ వాళ్ళ ద్వారాగా మిల్లుకి వెళ్తే 1350 రూపాయలు వేస్తానంటే ఆ మిల్లు ధాన్యాన్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోయి ఎంఆర్ఓ వారు చెబితే ఇంకో 50 కలుపుతున్నారు. దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోయి 2 రోజులు ఎట్టుపెట్టి వేరే మిల్లు తోలితే 1650 రూపాయలు అమ్ముకున్నానండి. ఇలాంటి ఆన్లైన్లో మన గూడూరు మండలంలో ఎంత ఆయకట్టు ఉందో అంత ఆన్లైన్లో అయిందో లేదో, ఈకేవైసీ అయిందో లేదో, అగ్రికల్చర్ వారు రెవెన్యూ వారు ఎంత డబ్బులు జీతాలు ఇచ్చి రైతుల కోసం ప్రభుత్వం ఎంత సేవ చేస్తుందో అవన్నీ పట్టించుకోకుండా రైతుల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇంత డబ్బు రైతుల మీద పేరు చెప్పి జీతాలు నెలొచ్చేటప్పటికి వాళ్ళకి జీతాలు వస్తున్నాయి. మేము భూమిలో దిగి పండించుకుని పంట పండించి 10 మంది పెట్టి ఆహారాన్ని పండించేవాడికి దారి తను లేదు. దయచేసి కలెక్టర్ గారిని విన్నవించుకుని లేని ఎడల ఇక మాకు ఇంతవరకు తెలంగాణలో ఎక్కడ రైతులు తాగి చచ్చిపోయారంటే ఆశ్చర్యంగా ఉండేది. ఇప్పుడు కానీ మేమే ఎండుబుడ్లు తాగి ఈ సమస్యలు ఏమైనా పరిష్కారం అవుతాయో అని చెప్పుకుని తెలియపరుచుకుని మేము కలెక్టర్ గారు తెలియపరుచుకుందామని వచ్చాము సార్. అది విషయం. అది